హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి, సో లేదా గ్రాడ్యుయేట్ ఓటింగ్ రైట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటింగ్ రైట్ కోసం ఆన్లైన్లో మొబైల్ ద్వారా అప్లై చేయాలి అనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేది మీరు ఓపెన్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ లేదా మొజిల్లాలో కానీ రైట్ సైడ్ కార్నర్లో మనకు త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్లయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. నేను చూపిస్తున్న విధంగా టిక్ మార్క్ అనేది మీరు చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటింగ్ రైట్ కోసం మీరు మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి వన్స్ మీరు ఓపెన్ చేసి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్రజెంట్ మనం ఎమ్మెల్సీ ఓటింగ్ రైట్ కోసం అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ ఫామ్ 18 అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన వారికి అయితే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి. అండ్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేస్తారు. జస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన కాన్స్టిట్యుయెన్సీ, మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకొని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు అక్కడ ఉన్న ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది ఉంటుంది. తర్వాత సో జీవో నెంబర్కి సంబంధించి ఉంటుంది. ప్రజెంట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు ఫామ్ 18 అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ యొక్క ఫామ్ 18 అనేది దేనికోసం అంటే గ్రాడ్యుయేట్ ఓటింగ్ రైట్ కోసం అప్లై చేసుకోవడానికి. అండ్ దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించి కాన్స్టిట్యుయెంటీ అనేది చూస్ చేసుకోవాలి, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత అప్లికెంట్ యొక్క డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, తర్వాత మీ యొక్క జెండర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, మీ యొక్క ఆక్యుపేషన్ కావచ్చు, ఇలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ, తర్వాత మీ యొక్క అడ్రస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ అదేవిధంగా మీకు సంబంధించి అసెంబ్లీకి డీటెయిల్స్, అండ్ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఫైల్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఫిల్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మన యొక్క కాన్స్టిట్యుయెంటీ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ప్రజెంట్ ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ వాళ్ళకి మాత్రం అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇది వచ్చేసి మాది నల్గొండ. అండ్ ఆ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి జెండర్ చూస్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇలా అన్నీ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని నేను ఫిల్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ముందుగా ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ మీ యొక్క డిగ్రీలో కానీ ఎస్ఎస్సీలో కానీ మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత టైప్ ఆఫ్ ది రిలేషన్లో వచ్చేసి మీ ఫాదర్ రిలేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ మీరు ఇక్కడ నేమ్ ఎవరిదైతే టైప్ చేశారో అది ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, బ్రదర్ అయితే బ్రదర్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు సంబంధించిన ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా మనం ఇంగ్లీష్లో టైప్ చేయగానే ఇక్కడ తెలుగులో అయితే రావడం జరుగుతుంది. సో తెలుగులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ బై డిఫాల్ట్గా మీకు 2023 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవడం కోసం జస్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ 2023 ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సో ఇయర్స్ అనేవి డిస్ప్లే కావడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి 1996. సో ఆ తర్వాత వచ్చేసి మీ మంత్ ఏదైతే ఉంటుందో మంత్ చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి నవంబరే. ఇన్ కేస్ మీకు మంత్స్ కావాలనుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కార్నర్లో అవి ఆప్షన్స్ అయితే ఇచ్చారు, వాటిని చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీ డేట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెట్ చేయగానే మన టోటల్ డేట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ బర్త్డే డేట్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం అది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. నాది వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజెంట్ మీ యొక్క ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో వృత్తి అనేది దాన్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మీకు సంబంధించి డిజబిలిటీ ఉన్నట్టయితే చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ డిజబిలిటీ ఉన్నట్టయితే దీన్ని చూస్ చేసుకోవాలి. స్పీచ్ కానీ హియరింగ్ కానీ ఉన్నట్టయితే వీటిని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు కాబట్టి నేను నో ఆప్షన్ అయితే అంటే బబుల్లో టిక్ అయితే చేసుకోవట్లేను. ఒకవేళ మీకు ఉన్నట్టయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించిన కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఈ విధంగా మీకు సంబంధించి ఫస్ట్ మీ యొక్క హౌస్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ యొక్క కాలనీ కావచ్చు, ఏరియా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క విలేజ్ ఆర్ టౌన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది టైప్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క మండల్ కానీ దానికి సంబంధించిన తాలూకా ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వన్స్ ఈ ఫిల్ చేసి స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు సంబంధించి అసెంబ్లీ యొక్క డీటెయిల్స్ అయితే చూస్ చేసుకోమంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. మాది వచ్చేసి నల్గొండ. అండ్ కాన్స్టిట్యూంటీ అసెంబ్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూస్ చేసుకోవాలి. మీరు సో ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారైతే దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను దేవరకొండ కాబట్టి దేవరకొండ అని చూస్ చేసుకుంటున్నాను. తర్వాత మీకు సంబంధించి సో ఈపీఐసి కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, దట్ ఈజ్ ఎలక్షన్ కార్డ్ నెంబర్ అనేది ఓటర్ ఐడి పైన ఉంటుంది. సో ఆ యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీరు ఓటర్ ఐడి మర్చిపోయినట్లయితే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు నెంబర్ అయితే కనుక్కోవచ్చు. అండ్ అదేవిధంగా మీ యొక్క పోలింగ్ స్టేషన్ నెంబర్ కూడా ఉంటుంది. పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో ఆ తర్వాత సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది. ఇన్ కేసు మీకు సంబంధించిన సీరియల్ నెంబర్ ఉన్నట్టయితే సీరియల్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీకు ఇక్కడ ఆధార్ కార్డ్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఆధార్ కార్డ్ లేనట్లయితే సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నాకు ఆధార్ కార్డ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఆప్షన్ పై అయితే క్లిక్ చేశాను. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందా, డిప్లొమా కంప్లీట్ అయిందా అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నా ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్. యూనివర్సిటీ వచ్చేసి ఏంటంటే సో మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో నేను ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని అయితే టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా టైప్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్లో టైప్ చేయగానే తెలుగులో బై డిఫాల్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ దాంట్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు చేంజ్ చేసుకోవాలి. దీంట్లో అయితే మిస్టేక్ ఉంది, ఈ విధంగా మీరు చూడొచ్చు. అండ్ ఆ తర్వాత యూనివర్సిటీ హ్యావింగ్ పాస్డ్ డిగ్రీ ఆర్ డిప్లొమా. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ డిగ్రీ అనేది రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చా చేయకూడదా అని డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేట్ను బట్టి మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఏంటి అంటే నవంబర్ 2023 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైతే సో అంటే అక్టోబర్ వరకు పాస్ అయిన వాళ్ళు ఉన్నారో మీ యొక్క సో ఎమ్మెల్సీ ఓటింగ్ రైట్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో నాది వచ్చేసి డిగ్రీ అనేది సో ఇక్కడ 18లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో 18 జూన్ 6లో అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనం డేటా పాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి డిగ్రీ అయితే ఎప్పుడు కంప్లీట్ కావడం జరిగిందో, పాస్ అయిందో ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ డేట్ ఎక్కడ ఉంటుంది సార్ అని కూడా డిఫరెంట్ క్వైరీ చేస్తారు. మీ యొక్క డిగ్రీ మెమో కానీ అండ్ అదేవిధంగా డిప్లొమా మెమో ఏదైతే ఉంటుందో సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినట్టుగా దానికి సంబంధించిన మెమో పైన అయితే డేట్ ఆఫ్ ఇష్యూడ్ అని ఉంటుంది, లేదా డేట్ ఆఫ్ పాస్ అని అయితే ఉంటుంది. ఆ డేట్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనకు సంబంధించి ఈ యొక్క డేటా పాస్ అనేది చూస్ చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే సో మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫాస్ట్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు కాబట్టి మీ యొక్క మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఫాస్ట్ ఫోటో కావచ్చు, మెమో కావచ్చు అప్లోడ్ చేసేటప్పుడు మనకు రిక్వైర్డ్ సైజ్ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ ఫోటో వచ్చేసి 100 KB అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వచ్చేసి 200 KB బిలో ఉండేటట్టయితే చూసుకోమని అయితే చెప్పారు. సో కాబట్టి మీరు ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కానీ అండ్ అదేవిధంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ మీ దగ్గర ఉన్న ఇమేజ్ని రిక్వైర్డ్ సైజ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు ఫోటోని 100 KB కంటే తక్కువగా ఉండేటట్టు అండ్ అది సర్టిఫికేట్ని 200 KB కంటే తక్కువగా ఉండేటట్టు సెట్ చేసుకొని మీరు ఈజీగా అయితే అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఆల్రెడీ సో నా యొక్క ఇమేజెస్ కావచ్చు, నా యొక్క సర్టిఫికేట్ కావచ్చు నేను స్కాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. దట్ టు బీ మొబైల్ ద్వారా అండ్ రీసైజ్ కూడా చేయడం జరిగింది. అదైతే ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మన మొబైల్లో ఉన్న ఫోల్డర్లోకి వెళ్ళేసి అయితే ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మీ మొబైల్లో సేవ్ చేసుకున్న ఫోల్డర్లోకి వెళ్ళేసి ఫోటో అనేది అప్లోడ్ చేయగానే ఫోటో యొక్క ప్రివ్యూ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీకు డిస్ప్లే అయినట్టయితే మీరు అప్లోడ్ చేసిన ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ ద్వారా మన యొక్క సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ మీకు సంబంధించిన డిగ్రీ మెమో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ అప్లోడ్ చేయడం కోసం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్లో ఎక్కడైతే దాన్ని సేవ్ చేశారో అదైతే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన మెమో అనేది అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ కూడా ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. బై డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ ఉంటుంది కాబట్టి మీరు అదే విధంగా డిక్లరేషన్ బాక్స్లో అయితే టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకొని అండ్ ఆ తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్, మనకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు క్యాప్చా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది ఈ కాలంలో ఎంటర్ చేసి మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే జనరేట్ అవుతుంది. అండ్ దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మీరు వెరిఫై చేసుకొని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి సో అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా జనరేట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి టోటల్ అప్లికేషన్ ఫామ్ అనేది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోమని అయితే ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే. సో ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం లేదా గ్రాడ్యుయేషన్ ఓటింగ్ రైట్ కోసం అప్లై చేసుకునే విధానం అయితే. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.